गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। సాక్షాత్ వైకుంఠవాసి అయిన ప్రభువు ద్వారకలో ఉంటూ ఆ అష్టమహిషులతో పాటు 16,000 స్త్రీలతో పాటు అక్కడ ఎలా కాపురం కుటుంబం నడుపుతున్నారో దాన్ని చూడాలి అంటూ నారదులు ఆశతో ద్వారకకు వచ్చారంట. ద్వారక ఎలా ఉంది అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణిస్తూ ఉండేటప్పుడు అక్కడ మహాలక్ష్మి యొక్క కటాక్షం ఉన్నందువల్ల డబ్బులకి ఏ కష్టము లేదు. దానికి పైన విశ్వకర్మ అని పిలిచి అలా ఒక ద్వారకాపట్టణం నిర్మాణం అనేది జరిగింది కదా. ఒక్కొక్క మహిషులకు ఒక్కొక్క విధమైన అంతఃపురం అంత చక్కగా కట్టి, అంతేకాకుండా 16,000 పత్నులకు 16,000 ఇల్లు, 16,000 కృష్ణుడిగా ఉంటూ వాళ్ళతో పాటు ఇలా కాపురం చేస్తున్నాడంటే కృష్ణుడు. అలాగా ఆ ద్వారక పట్టణాన్ని వర్ణించి ఎలాగ పెద్ద పెద్ద గోపురంలాగా ఉండే అంతఃపురములు, మంచి వీధులు, మరకతం వజ్రం వైదూర్యమంతా ఉండే ఆ వీధులు, ఇలాగ ద్వారకా పట్టణాన్ని వర్ణించి ఆ ద్వారకా పట్టణంలో ఒక్కొక్కరికి సంతోషం ఇచ్చేదానికి ప్రభులు 16,000 శరీరాన్ని తీసుకొని వాళ్ళతో పాటు సుఖంగా ఉండే ఈ అందాన్ని చూసేదానికి నారదులు అక్కడికి వచ్చినారంట. అక్కడికి వచ్చిన వెంటనే నేరుగా మొదట ఉండేది ప్రధాన పట్టమహిషి అయిన రుక్మిణి యొక్క అంతఃపురం. ఆ రుక్మిణి యొక్క అంతఃపురంకి వచ్చి కృష్ణుడిని చూడాలి అంటూ ఆశతో నారదులు వచ్చారు. అక్కడ ఎలాగున్నారంటే ప్రభువులు ఒక అందమైన మంచం, ఆ మంచం కూర్చునేలాగా కూడా ఉంది. దాంట్లో ఇలా ఆనుకొని భగవంతుడు ఇలా కూర్చొని రుక్మిణిని చూస్తున్నారంట. రుక్మిణి ఏం చేస్తుందంటే అక్కడ ఎక్కువ దండిగా దాసీదాస వర్గములందరూ ఉన్నా కానీ రుక్మిణి వివాహం చేసుకునింది కృష్ణునికి కైంకర్యం చెయ్యాలి అని. అది చాలా ముఖ్యం. మనము ఏదో ఒక విషయాని కోసం వస్తామో దాన్ని వదిలేసి వ్యవహారములన్నీ చూస్తూ ఉన్నామంటే అదేం ప్రయోజనము. కానీ రుక్మిణి ఇలా ప్రధాన పట్టమహిషి అయిన తర్వాత కూడా ఇలాగ నేను నిర్వాహం చేసుకుంటూ నేను ఒక రాణిలాగా ఉంటాను అనేది కాకుండా కృష్ణుడికి కైంకర్యం చేయాల్సింది అనేది రుక్మిణి యొక్క మనస్సు. కాబట్టి రుక్మిణి ఏం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కైంకర్యం చేస్తూనే ఉంటుందంట. అందుచేత ఇప్పుడు అంతమంది దాసులు ఉన్నా కానీ చేతిలో తాను స్వయాన వ్యజనాన్ని తీసుకొని కృష్ణునికి ఇలా చామరం వ్యజనం అనేది వీస్తూ ఉందంట రుక్మిణి ఆశతో. ఆ వ్యజనం అనేది అంత చల్లగా మంచి వాసన ద్రవ్యం అంతా వస్తుందంట. ఇలా వీస్తూ ఉండేటప్పుడు కృష్ణుడికి ఆశతో సేవ చేస్తూ ఉంది. ఇలా నారద భగవంతులు అంతఃపురానికి వస్తున్నారు అనేది కృష్ణుడు చూసి వెంటనే తాను లేచి నారద భగవంతుల్ని ఆహ్వానించి నారద భగవంతులకి ఇక్కడికి వచ్చినారే అంటూ సంతోషపడే అర్ఘ్యపాద్య ఆచమనీయులంతా ఇచ్చి ఒక సింహాసనం పైన కూర్చోబెట్టి రుక్మిణి దగ్గర చూసిన వెంటనే లోపలికి వెళ్ళి ఒక బంగారు ప్లేట్ తీసుకొచ్చి దాంట్లో కావాల్సిన అన్ని సామగ్రులు, జలము వీటన్నిటిని తీసుకొచ్చి కింద పెట్టి ఆ ప్లేటు పైన తాంబాలం పైన ఆ నారద మహర్షి యొక్క చరణారవిందాన్ని ఆయన యొక్క ఆ కాళ్ళని చరణములను పెట్టి భగవంతుడు తాను స్వయాన పాదప్రక్షములు చేస్తున్నారంట. ఆ పాదములనంతా కడిగి తాను స్వయాన ప్రోక్షం చేసుకొని రుక్మిణికి ఇచ్చి ఆ నారదుని చూసి ఇక్కడికి వచ్చారే ఏదైనా విషయమా, పరమ భాగవతోత్తములైన మీరు ఇక్కడికి వచ్చినారే, మీకు మాలాంటి ఇలా రాజుల్లాగా మా దగ్గరకు వచ్చి మేమేదైనా చేస్తేనే మీకు సుఖం అనేది లేదు, మీకు నిజలాభతుష్ట అంటూ మీరు స్వయాన సంతోషంగా ఉంటారే, అలాంటి మహాత్ములైన మీరు ఇక్కడికి వచ్చినారు, ఏదైనా విషయం ఉందా అంటూ ఆశతో కృష్ణుడు అడిగిన వెంటనే ప్రభువులు ఆ నారదులను అడిగిన వెంటనే నారదుల పైన అన్నారు, ప్రభో ఇవన్నీ నాకు తెలియదా, మిమ్మల్ని చూసేదానికే ఇక్కడికి వచ్చినాను. ఏ చరణారవిందం యొక్క జలము నుంచి ప్రవహించిన ఆ జలాన్ని అందరూ లోకంలో ఉండేవారందరూ పరమ పవిత్రమంటూ ఆ గంగకు వెళ్ళి స్నానం చేస్తున్నారో అలాంటి ప్రభువులైన మీరు నా చరణం నా పాదములని కడిగి వీటిని మీరు ప్రోక్షణం చేసుకుంటున్నారే, దీని నుంచి తెలుస్తుంది మీ యొక్క మహిమ, మీరు ఎంత గొప్పవారు అంటూ ప్రపంచంలో ఉండే వారందరికీ ఇలాగనే ధర్మిష్ఠులు ఉండాలి అంటూ చూపించారు కదా, అదే మీ యొక్క గొప్పతనం. ప్రభో మిమ్మల్ని చూసేదానికే వచ్చాను, నాకు ఏ వరములు వద్దు, మీ యొక్క అందాన్ని చూసేదానికే వచ్చాను, చాలా సంతోషంగా ఉంది అంటూ కృష్ణుడి దగ్గర ఈ విషయాలంతా చెప్పేసి నేను పైన బయలుదేరుతాను అని చెప్పిన వెంటనే భగవంతుడు కూడా అంతఃపురం బయటకు వరకు వచ్చి నారదుని ఇలా పంపించారు.
ఇలా రుక్మిణి అంతఃపురం తర్వాత పక్క నుండి ఇంకో మగిషి సత్యభామ యొక్క అంతఃపురానికి లోపలికి వెళితే అక్కడ కృష్ణుడు, సత్యభామ, ఉద్ధవులు ఇంకా కొంతమంది బాగా బంధువులందరితో పాటు ఇలా దాయం ఆడుకుంటూ ఉన్నారంట కృష్ణుడు. అలా ఆడుకుంటూ ఉండేటప్పుడు నారదులు చూసిన వెంటనే అక్కడ దాన్ని వదిలేసి మీరు రావాలి అని సంతోషపడి అదేలానే అర్ఘ్యపాద్య ఆచమనీయమంతా ఇచ్చి అన్ని ఉపచారములు చేసి పైన ఇదేలాగా నారదులు అడిగిన వెంటనే నారదులకి ఆశ్చర్యం. ఇప్పుడే కదా ఒక కృష్ణుని చూసేసి వచ్చారు. అలాగ ఇక్కడ కొత్త కృష్ణుడిలాగా ఇక్కడ ఉంటూ భగవంతుడిలాగా అన్ని పూజలు చేసిన వెంటనే ప్రభు మిమ్మల్ని చూసేదానికే వచ్చాను, చాలా సంతోషం. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని నారదులు బయలుదేరారు. ఇప్పుడు ఆయనకేమి తోచిందంటే ఇలాగ మనం ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా లోపలికి వెళ్ళి వాళ్ళకి మనం వెళితే కష్టంగా ఉంటుంది కాబట్టి బయట నుంటేనే ఈ అందాన్ని చూస్తామంటూ ఒక్కొక్క అంతఃపురంలో కృష్ణుడు ఏం చేస్తున్నారో అని చూసేదానికే ఇప్పుడు వచ్చినారు. అలాగ లోపలికి వెళ్లకుండా బయట నుంచి చూడాలి అంటూ ఇలా నారదులు సంచారం చేసుకుంటూ వచ్చేటప్పుడు ఏమి ఆశ్చర్యం అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరిలాగా ఉన్నారంట ప్రభువులు. ఇలా ఇంకో మగిషి ఇంట్లో వచ్చి చూసేటప్పుడు పరమ ప్రియంగా భగవంతుడు తన యొక్క బిడ్డలను ఇలా లాలన చేస్తూ ఉన్నారంట. సంతోషంగా తన యొక్క పుత్రులు, తన యొక్క కుమార్తెలందరూ లాలన చేస్తూ ఇలా కృష్ణుడు ఉండటాన్ని చూసి నారదులు సంతోషించారు. తర్వాత ఇంకొక అంతఃపురానికి వెళితే అక్కడ బలరామస్వామితో పాటు స్నానానికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారంట. ఇంకొకరి అంతఃపురానికి వెళ్ళి చూస్తే భగవంతుడు స్నానమంతా చేసేసి అక్కడ సంధ్యావందనం ఇవన్నీ చేసి అగ్నిహోత్రం చేసేదానికి కూర్చొని అగ్నిహోత్రం చేస్తున్నారంట ప్రభువులు. తర్వాత ఇంకొక ఇంట్లో వెళ్ళి చూస్తే అక్కడ ఏదో ఒక హోమాలన్నీ ఉన్నాయంట. హోమం అన్నీ పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం అవి పెట్టి వాళ్ళ యొక్క ప్రసాదం తింటూ ఇలా భగవంతుణ్ణి ఒక్కొక్క విధంగా చూస్తున్నారు. ఇంకొక గృహానికి వెళ్తే భగవంతుడు ఇలాగా దండిగా వస్తువులనంతా అక్కడ నిలిపి బ్రాహ్మణులందరికీ దానం చేస్తున్నారంట సంతోషంగా. అంతేకాకుండా ఇంకొకరి ఇంట్లో వెళ్ళి చూస్తే భగవంతుడు ఇలా వేదం చెప్తున్నారంట. వేదమే ఎవరి స్వరూపమో ఆ వేద స్వరూపంగా ఉండే భగవంతుడు ఇలా ఇషేత్వోర్జేత్వా వాయవస్థోపాయవస్థ దేవోవస్సవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మనే అంటూ ఇలా వేదం చెప్తున్నారంట ఒక ఇంట్లో. దాన్ని చూసి సంతోషపడ్డారు. తర్వాత ఇంకొక ఇంట్లో చూసినారంటే ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారంట. ఆయనకి తోచిందంట ఈయన యొక్క చరణారవిందం, ఈయన యొక్క శరీరం, ఈయన యొక్క ముఖ కాంతిని అందరూ ధ్యానిస్తున్నారు. ఈయన ఎవరిని ధ్యానిస్తున్నారని తెలియలేదు, కానీ ఎవరో ధ్యానించేలాగా ఉంది అని ఆ కృష్ణుని చూసి సంతోషించి ఇలా వెళ్తూ ఉండేటప్పుడు ఇంకొకటి ఇంట్లో తన యొక్క భార్యతో పాటు కూర్చొని సంతోషంగా మాట్లాడుతూ సతిపతుల మధ్య ఎలా కలగంతో మాట్లాడుకుంటారు కదా, అలా సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. ఇంకొకరి గృహంలో వెళ్ళి చూస్తే ఏమి ఆశ్చర్యం అంటే అక్కడ ఇలానే ఏదో ఒక భాగవత సప్తాహానికి ఏర్పాటు చేసినారంట కృష్ణుడు. ఆ సప్తాహం ఏర్పాట్లు చేసి పారాయణం, ప్రవచనం అంతా జరుగుతుంది. అక్కడ ఒక పౌరాణికులు కూర్చొని ప్రవచనం చేస్తూ ఉంటే దాని శ్రద్ధగా పత్నీపుత్రులతో పాటు వింటున్నారంట కృష్ణుడు. అలాగే ఇంతే కాకుండా ఇంకొకటి చోట్ల వెళ్ళి చూస్తే అక్కడ మంత్రులందరితో పాటు కూర్చొని అక్కడ మన రాజ్యంలో ఏమంతా జరగాలి ఏమని ఇలాగా వాళ్ళతో మంత్ర ఆలోచనలు చేస్తూ ఉన్నారంట ఒక అంతఃపురంలో. ఇంకొక చోట్ల వెళ్ళి చూస్తే భగవంతుడు ఆ వీరులు, యోధులు, సైనికులతో పాటు ఎలా యుద్ధం చెయ్యాలి అంటూ తన కత్తి ఇవన్నీ పెట్టుకొని యుద్ధాన్ని నేర్పిస్తున్నారంట ఆ యోధులకు. ఇంకొక అంతఃపురంలో వెళ్ళి చూస్తే ఇది మాత్రం కాకుండా ఏనుగులు, గుర్రములు రథం పైన సంచరిస్తూ ఎలా యుద్ధం చెయ్యాలి అంటూ వీటన్నిటిని కూడా చూపిస్తున్నారంట. ఇలాగ భగవంతుడు అన్ని విషయములు చేస్తూ ఉండగా ఇలా నారదులు చూసి సంతోషపడ్డారంట. ఎందుకంటే ఈ ప్రపంచంలో చతుర్విధమైన పురుషార్థం అనేది ప్రసిద్ధం. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ధర్మం చేసినందువల్ల మనకు అర్థం, డబ్బులు అనేది ఎక్కువ వస్తుంది. ఆ డబ్బులతో కామం, మన యొక్క ఆశల్ని తీర్చుకున్నామంటే ఇవన్నీ తీర్చుకున్న తర్వాత చివరి పురుషార్థం ఏమిటంటే మోక్షం. అది మోక్షం తర్వాత మనకు ఏమి అక్కర్లేదు, భగవంతునితో మనం వెళ్ళి చేరుకుంటాం. ఇక్కడ మోక్షం కాకుండా 3 విధమైన పురుషార్థములు భగవంతుని అందరికీ ఇస్తున్నారంట. ధర్మం అయితే ఎలాగంటే సంధ్యావందనం, అగ్నిహోత్రం, అనుష్ఠానం, బ్రాహ్మణ ధర్మం, దానములు ఇవన్నీ చేసి ధర్మాన్ని మొదట వృద్ధి చేసి దాని ద్వారా వచ్చే అర్థం ఎట్లా సంపాదిస్తున్నారంటే మంత్రులతో పాటు ఎలా రాజ్యవృద్ధి చేయాలి, అందరికీ ఏవేవి మంచిది చెయ్యాలి అంటూ డబ్బులు సంపాదించి వాళ్ళకి అర్థాన్ని ఇస్తూ, తర్వాత కామం
తన కుటుంబంతో పాటు కుటుంబంలో ఉండే సభ్యులందరికీ సౌఖ్యం సుఖాన్నిస్తూ తన పత్ని పుత్రులు అందరికీ కావాల్సినంతా ఇచ్చి ఇలా 3 విధమైన పురుషార్థములను భగవంతుడు ఇలా ఇస్తూ ద్వారకలో నిశ్చింతగా ఇలా ఉంటుండేది చూసి నారదులు సంతోషపడ్డారంట. ఇలా భగవంతుని చూసేదానికే కదా వచ్చారు, చూసి సంతోషపడ్డారు. అంతేకాకుండా ఇంకా ఒక చోట్ల ఏం చేస్తున్నారంటే బలరామస్వామి మిగతా బంధువులు అందరూ కూర్చొని అందరితో పాటు తన కుటుంబం అంతా ఉంది కదా, ఆ కుటుంబంలో ఉండే వారందరికీ ఇంకా కూడా వెనకాల వాళ్ళు సుఖంగా ఎలా ఉండాలి అంటూ దాని గురించి ఆలోచిస్తున్నారంట. వాళ్ళకి డబ్బులు ఎలా ఇవ్వాలి, వాళ్ళకి అంతఃపురం ఎక్కడ కట్టాలి అంటూ ఇలాంటి ఆలోచన. తన కుటుంబం మాత్రమే సుఖంగా ఉండాల్సింది అలా ఆలోచించాడంటే అతను ధర్మిష్ఠుడు కాదు. అలాగా యాదవులందరికీ సుఖం కలగాలి కదా, అందుచేత వాళ్ళకి కావాల్సిన పూర్త ధర్మములు, వాళ్ళకి ఏదైనా గృహం కట్టాలంటే దానికి ఉండే ధనం, తర్వాత ఏదైనా ఒక కొలము ఉంటే బాగుంటుంది, కొలములంతా ఎక్కడ కట్టాలి, తర్వాత వెళ్ళేదానికి దారి రోడ్డు వెయ్యాలి, ఇలాంటి విషయములంతా ఒక చోట్ల గురించి చర్చిస్తూ ఇలా భగవంతుడు ఇలా చేస్తూ ఇంకొక కృష్ణుడిని చూశారంట. ఆ కృష్ణుడు గుర్రం పైన కూర్చొని మారు వేషంలో తన రాజ్యములంతా సంచరిస్తూ వస్తున్నారంట. అలా సంచరిస్తూ వచ్చేటప్పుడు ఎవరు ఎక్కడ ఏ తప్పు చేస్తున్నారు అని చూసి అది అందరి దగ్గర చెప్పి తెలియకుండా తెలుసుకొని దాన్ని సరిదిద్దాలి కదా, ఇవన్నీ రాజుల కాలంలో చేసేవారు. అలా కృష్ణుడు ఇవన్నీ చేస్తూ ఉండేటప్పుడు వీటన్నిటిని చూసి నారదులు భగవంతుని యొక్క అనంత లీలను ద్వారకలో చూడాలి కదానికి వచ్చారు. వీటన్నిటిని చూసి పరమ సంతోషపడి భగవంతుని స్తోత్రం చెయ్యాలి అంటూ ఇలా మనస్సులో సంకల్పించిన వెంటనే ఆ కృష్ణ పరమాత్మ నారదుడి యొక్క ముందు వచ్చి ఇలా నిలబడుకున్నారంట. ప్రభో, మీరు ఎంత గొప్ప యోగేశ్వరులు, మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది. ఒక్క వివాహం చేసుకొని ఆ వివాహంతో ఆ అమ్మాయితో అబ్బాయితో ఉండడమే అందరికీ కష్టంగా ఉంది, వాళ్ళని ఇలా సహకరించి వాళ్ళతో కొట్లాట్లు అవి లేకుండా ఈ ప్రపంచంలో జీవించేదే అందరికీ కష్టంగా ఉంది. ఇంతమందిని వివాహం చేసుకొని వాళ్ళకి కావాల్సిందంతా ఇచ్చి రాజ్య పరిపాలన చేసి అందరికీ సుఖాన్ని ఇచ్చే ఆ గొప్ప ప్రభువులైన మీకు నమస్కారం, యోగేశ్వరుడైన మీ వల్లనే ఇదంతా జరుగుతుంది. నేను పైన త్రిలోక సంచారిని, లోకంలో అన్ని సంచారం చేసుకుంటున్నాను, మీ యొక్క చరణారవిందాన్ని అనవరతము ధ్యానం చేస్తున్నాను. నాకు మీ యొక్క చరణారవిందం పైన భక్తి అనేది ఎప్పుడు తగ్గకుండా మీరు నాకు ఆశీర్వదించాలి అని చెప్పి పైన నేను అన్ని చోట్ల వెళ్ళి మీ గురించి చెప్పబోతాను, మీ యొక్క కీర్తి పాడుతూ నేను ఇలా సంచరిస్తూ ఉండాలి. అంతేకాకుండా మీరు నాకు గొప్ప అనుగ్రహం చేశారు, మిమ్మల్ని వచ్చి ఇలా చూసేటప్పుడు మీ యొక్క ఆ లీలన్నీ అనుభవించేలాగా నన్ను పెట్టినారే, ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది వారు ఉన్నారు. ఇప్పుడు ఈ కథలన్నీ మనం యూట్యూబ్లో చెప్తున్నాము, అందరూ వింటున్నారా? ఏదో కొంతమంది భగవత్ సంకల్పం వల్ల దాంట్లో రుచి వచ్చి వింటున్నారు. అలా రుచి వచ్చి మనం వినే వాళ్ళందరూ తప్పకుండా భాగ్యవంతులమే. ఎందుకంటే భగవంతుడు మనకు దాంట్లో రుచి ఉండేలాగా చేశారు. ఆ రుచి ఉండేలాగా చేసినందువల్లే మనమందరూ వింటున్నాము. అది భగవంతుడు చేసిన మనకి ఇచ్చిన భాగ్యం అది. అలాగా నారదులు ఇప్పుడు అనేటప్పుడు నిన్ను వచ్చి అనుభవించేలాగా నన్ను పెట్టినావే, శాల్వుడిలాగా, దంతభక్తుడిలాగా, జరాసంధుడిలాగా, రుక్మిలాగా నిన్ను దూషించే ఆ గోష్ఠిలో పెట్టకుండా నిన్ను అనుభవించేలాగా నన్ను పెట్టినావే, దానికి చాలా సంతోషం అంటూ నారదులు ఇలా చెప్పి, ప్రభో, ఎప్పుడు నా మనస్సున నీ చరణారవిందాన్ని ధ్యానం చేసుకుంటూ త్రిలోకంలో నీ కీర్తిని ఇలా పాడుకుంటూ నేను సంచరించాలి, నాకు మీ అనుగ్రహం చెయ్యండి అంటూ నారదులు చెప్పిన వెంటనే కృష్ణ పరమాత్మ కూడా సంతోషించి, నేను మీకు పాద పూజ అవన్నీ చేసింది ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి తెలియాలి, అందుకోసమే ఇలా చేసినాను, ఎప్పుడూ నారదులైన మీరు నా పుత్రుడితో సమానం అంటూ భగవంతుడు కూడా సమాధానం చేసి, మీకు ఏదైతే మీ సంకల్పంతో ఇక్కడికి వచ్చినారో అది సంకల్పం తీరిందా అని అడిగినప్పుడు, ప్రభో, నేను ఏదో చూస్తామని వచ్చినాను, నాకు 100 రెట్ల ఆనందాన్ని ఇచ్చారు, పరమ సంతోషం అని చెప్పిన వెంటనే మీరు ఏ అభిలాషలంతా మీ మనసులో పెట్టుకోనున్నారో అవన్నీ తీరుతాయి అంటూ కృష్ణ పరమాత్మ నారదులకు అనుగ్రహించిన వెంటనే నారదు కూడా సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. ఇలా భగవంతుడు ద్వారకలో ఈ లీలలన్నీ చేశారు కదా. ఈ లీలలన్నీ ఎవరైతే శ్రద్ధగా వింటారో, శ్రద్ధగా పారాయణం చేస్తారో, శ్రద్ధగా ప్రవచనం చేస్తారో వాళ్ళకి ఫలశ్రుతి బ్రహ్మనిష్ఠులు చెప్పేటప్పుడు మోక్షదాత అయిన వైకుంఠవాసి అయిన ప్రభు ఎవరైతే దీన్ని పారాయణం చేసి వింటారో వాళ్ళకి
ఆ భగవంతుని యొక్క చరణారవిందంలో భక్తి వచ్చేలాగా మోక్షదాత అయిన ప్రభువులు చేస్తారు అంటూ దీనికి ఒక గొప్ప ఫలశ్రుతి చెప్పి శుకాచార్యులు ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తారు. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ ఏకోనసప్తతితమోऽధ్యాయः శ్రీశుకోవాచ నరకం నిహతం శ్రుత్వా తతోద్వాహం చ యోషితాం కృష్ణేనైకేన బహ్వీనాం తద్దిదృక్షుః స్మ నారదः చిత్రం బతైతత్ ఏకేన వపుషా యుగపత్ పృథక్ గృహేషు ద్వ్యష్టసాహస్రం స్త్రియ ఏక ఉదావహత్ ఇత్యుత్సుకః ద్వారవతీం దేవర్షిః ద్రష్టుమాగమత్ పుష్పితోపవనారామద్విజాలికుల నాదితాం ఉత్ఫుల్ల ఇందీవరాంభోజ కల్హారకుముదోత్పలైః చురితేషు సరస్సూచ్చైః కూజితాం హంససారసైః ప్రాసాదలక్షైర్నవభిః జుష్టాం స్ఫాటికరాజతైః మహామరకతప్రఖ్యైః స్వర్ణరత్నపరిచ్ఛదైః విభక్తరథ్యాపథ చత్వరాపణైః శాలాసభాభిः రుచిరాం సురాలయైః సంసిక్తమార్గాంగణ వీథిదేహలీం పతత్పతాకాధ్వజ వారితాతపాం తస్యామంతః పురం శ్రీమత్ అర్చితం సర్వధిష్ణ్యపైః హరేః స్వకౌశలం యత్ర త్వష్ట్రాకాత్స్యేన దర్శితం తత్ర షోడశభిః సద్మ సహస్రైః సమలంకృతం వివేశైకతమం శౌరేః పత్నీనాం భవనం మహత్ విష్టబ్ధం విద్రుమస్తంభైః వైదూర్యఫలకోత్తమైః ఇంద్రనీలమయైః కుడ్యైః జగత్యాచాహతత్విషా వితానైః నిర్మితైస్త్వష్ట్రా ముక్తాదామవిలంబిభిః దాంతైః ఆసనపర్యంకైః మన్యుత్తమపరిష్కృతైః దాసీభిः నిష్కకంఠీభిः సువాసోభిరలంకృతం పుంభిः సకుంచుకోష్ణీష సువస్త్రమణికుండలైః రత్నప్రదీపనికరద్యుతిభిర్నిరస్త ధ్వాంతం విచిత్ర బలభీషు శిఖండినోంగా నృత్యంతి యత్ర విహితా గురుధూపమక్షైః నిర్యాంతమీక్ష్య ఘనబుద్ధయ నదంతః తస్మిన్ సమానగుణరూప వయస్సు వేష దాసీ సహస్రయుతయానుసవం గృహిణ్యా విప్రోదదర్శ చమరవ్యజనేన రుక్మదండేన సాత్వతపతిం పరివీజయంత్యా తం సన్నిరీక్ష్య భగవాన్ సహసోత్థితశ్రీ పర్యంకతః సకలధర్మభృతాం వరిష్ఠా ఆనమ్యపాదయుగలం శిరసా కిరీటజుష్టేన సాంజలిః అవీవిశదాసనే స్వే తస్యావనిజ్యచరణౌ తదపస్వమూర్ధ్నా బిభ్రజ్జగద్గురుతరోऽపి సతాం పతిర్ః బ్రహ్మణ్యదేవ ఇతి యద్గుణనామయుక్తం తస్యైవ యచ్చరణశౌచం అశేషతీర్థం సంపూజ్య దేవ ఋషివర్యం ఋషిః పురాణః
नारायणो नरसखो विधिनोदितेन वाण्याभिभाष्य मितयामृतमिष्टया तं प्राह प्रभो भगवते करवामहे किम्। नारदोवाच नैवाद्भुतं त्वयि विभो अखिललोकनाथे मैत्रीजनेषु सकलेषु दमः खलानां निःश्रेयसाय हि जगत्स्थिति रक्षणाभ्यां स्वैरावतार उरुगाय विदाम सुष्ठु। दृष्टं तवाङ्घ्रियुगलं जनतापवर्गं ब्रह्मादिभिः हृदि विचिन्त्यमगाध बोधैः संसारकूपपतितः उत्तरणावलम्बं ध्यायन् चरामि अनुगृहाण यथा स्मृतिः स्यात्। ततोऽन्यत् आविशद्गेहं कृष्णपत्याः स नारदः योगेश्वरेश्वरस्याङ्ग योगमाया विवित्सया दीव्यन्तमक्षैः तत्रापि प्रियया च उद्धवेन च पूजितः परया भक्त्या प्रत्युत्थान आसनादिभिः पृष्टश्चाविदुषे वासो कदा यातो भवानिति क्रियते किं नु पूर्णानाम् अपूर्णैः अस्मदादिभिः। अचापि ब्रूहिणो ब्रह्मन् जन्मैतत् शोभनं कुरु स तु विस्मित उत्थाय तूष्णीम् अन्यत् अगाद्गृहम्। तत्रापि अचष्टगोविन्दं लालयन्तं सुतान् शिशून् ततोऽन्यस्मिन् गृहे अपश्यन् मज्जनाय कृतोद्यमम्। जिह्वन्तं च वितानाग्नीन् यजन्तं पञ्चभिर्मखैः भोजयन्तं द्विजान् क्वापि भुञ्जानम् अवशेषितम्। क्वापि सन्ध्यामुपासीनं जपन्तं ब्रह्मवाग्यतं एकत्र चासि चर्मभ्यां चरन्तम् असि वर्त्मसु। अश्वैः गजैः रथैः क्वापि विचरन्तं गदाग्रजम् क्वचित् शयानं पर्यङ्के स्तूयमानं च वन्दिभिः मन्त्रयन्तं च कस्मिंश्चित् मन्त्रिभिश्च उद्धवादिभिः जलक्रीडारतं क्वापि वारमुख्याबलावृतम् कुत्रचित् द्विजमुख्येभ्यः ददतं गास्वलङ्कृताः इतिहासपुराणानि शृण्वन्तं मङ्गलानि च हसन्तं हास्यकथया कदाचित् प्रियया गृहे क्वापि धर्मं सेवमानम् अर्थकामौ च कुत्रचित् ध्यायन्तमेकमासीनं पुरुषं प्रकृतेः परं शुश्रूषन्तं गुरून् क्वापि कामैः भोगैः सपर्यया कुर्वन्तं विग्रहं कैश्चित् सन्धिं चान्यत्र केशवं कुत्रापि सह रामेण चिन्तयन्तं सतां शिवम् पुत्राणां दुहितॄणां च काले विद्युपयापनं दारैः वरैः तत्सदृशैः कल्पयन्तं विभूतिभिः प्रस्थापनोपानयनैः अपत्यानां महोत्सवान् वीक्ष्य योगेश्वरेशस्य
येषां लोका विसिस्मिरे यजन्तं सकलान् देवान् क्वापि क्रतुभिरोर्जितैः पूर्तयन्तं क्वचिद्धर्मं कूपाराममठादिभिः चरन्तं मृगयां क्वापि हयमारुह्य सैन्धवं घ्नन्तं ततः पशून् मेध्यान् परीतं यदुपुङ्गवैः अव्यक्तलिङ्गं प्रकृतिषु अन्तःपुरगृहादिषु क्वचिच्चरन्तं योगेशं तत्तद्भावबुभुत्सया अचोवाच हृषीकेशं नारदः प्रहसन्निव योगमायोदयं वीक्ष्य मानुषीमीयुषो गतिं विदाम योगमायास्ते दुर्दर्शा अपि मायिनां योगेश्वरात्मन् निर्भाता भवत्पादनिषेवया अनुजानीहि मां देवा लोकांस्ते यशसा प्लुतान् पर्यटामि तवोद्गायन् लीलां भुवनपावनीम् श्रीभगवानुवाच ब्रह्मन् धर्मस्य वक्ताहं कर्ता तदनुमोदिता तच्छिक्षयन् लोकमिमम् आस्थितः पुत्रमाखिदः श्रीशुक उवाच इत्याचरन्तं सद्धर्मान् पावनान् गृहमेधिनां तमेव सर्वगेहेषु सन्तमेकं ददर्शः कृष्णस्य अनन्तवीर्यस्य योगमायामहोदयं मुहुर्दृष्ट्वा ऋषिरभूत् विस्मितो जातकौतुकः इत्यर्थकामधर्मेषु कृष्णेन श्रद्धितात्मना सम्यक् सभाजितः प्रीतः तमेवानुस्मरन् ययौ एवं मनुष्यपदवीम् अनुवर्तमानः नारायणो अखिलभवाय गृहीतशक्तिः रेमेऽङ्गषोडश सहस्रवराङ्गनानां सव्रीडसौहृद निरीक्षणः सजुष्टः यानीह विश्व विलयोद्भववृत्तिहेतुः कर्माणि अनन्यविषयानि हरिश्चकार यस्त्वङ्गगायति शृणोति अनुमोदते वा भक्तिर्भवेत् भगवती ह्यपवर्गमार्गे श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे कृष्णगार्हस्थ्यदर्शनं नाम 59तमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।